అనంతపురం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీఏ అల్తాఫ్ అలీ ఖాన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఏపీ 39 టీవీ హనుమంత్ రెడ్డి, అలాగే హెచ్ఎం టీవీ పయ్యావుల ప్రవీణ్ బెదిరింపులకు దిగామంట. ఆ వీడియోలో వీడియో కూడా కాదు, అది ఆడియో. ఆ రోజు ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఆయన ఆఫీస్లోనే ఆయన టీ తెప్పించాడు. టీ తాగినాము. నేను ప్రవీణ్ వెళ్ళి, అయ్యా అనంతపురంలో ఏ షాపు కూడా బిల్లులు ఇవ్వరు, ఎవరిస్తున్నారు ప్రజలారా మీరే చెప్పండి. జీఎస్టీ బిల్లులు ఏ ఫర్టిలైజర్ షాపే కాదు, ఆటోమొబైల్ షాప్ కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, ఏదో కొద్ది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో తప్ప చిన్న చిన్న దానిలో ఎవరు కూడా బిల్లులు ఇవ్వట్లే. ప్రజలకు అవగాహన ఉండి నాలాంటి అడిగినా కూడా అది గట్టిగా అడిగితే 1-2 సార్లు జీఎస్టీ బిల్లు ఇస్తారు. ఆ జీఎస్టీ బిల్లు ఇస్తే దీని మీద ట్యాక్స్ పడుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది, అది కడతారా, అది కడితే బిల్లు ఇస్తాము లేకపోతే లేదు అని కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ రైతులు పోయి ఏదో వాళ్ళు కొటేషన్ దాంట్లో బిల్లు రాయిస్తారు, డబ్బులు ఇస్తారు, పోతుంటారు. ఇది ఎప్పటి నుంచో ఇది జరుగుతుండేదే. ఎందుకు మీరు అనవసరంగా టార్గెట్ చేశారు సురేష్ రెడ్డిని అని చెప్పేసి మేము అడగడం జరిగింది. మీ దగ్గరికి వచ్చింది వాస్తవం, మేము మాట్లాడింది వాస్తవం, నేను పయ్యావుల ప్రవీణ్ వచ్చింది వాస్తవం. పోనీ మీరు రిలీజ్ చేసిన ఆడియోలో ఎక్కడన్నా కానీ మేము డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎక్కడన్నా ఆడియో ఉందా? ఉంటే బయట పెట్టు. అలాంటి క్యారెక్టర్ మాది కాదు. అంటే మేము ఒక జర్నలిస్టులము, మేము సీక్రెట్గా ఎవరన్నా వస్తే మేము ఏదన్నా ఆడియో రికార్డులో వీడియో రికార్డులో జర్నలిస్టులు చేస్తారు. కానీ ఒక జర్నలిస్టులు నీ దగ్గరికి గౌరవంగా, సార్ ఇవన్నీ జరుగుతుంటాయి, ఫస్ట్ టైం ఒకసారి ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగిండేది వాస్తవం. మమ్మల్నే మీతో మాట్లాడిన దాన్ని సెల్లు పెట్టి నువ్వు రికార్డు చేసినావంటే నువ్వు ఎంత మేధావి అయిండాలా? అంటే ఇలాంటివి ఎన్ని చేసినావు గతంలో? జర్నలిస్టులకు రాని ఐడియాలన్నీ నీ దగ్గర ఉన్నాయంటే నువ్వు ఎంత క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తున్నారు అల్తాఫ్ ఖాన్. ఇప్పటి నుంచి నేను ఇదే అడుగుతున్నా. బిల్లులు లేకుండా, నేను కూడా బిల్లులు లేకుండా చాలా ఫర్టిలైజర్ షాపులో మేము బిల్లులు లేకుండా తీసుకొచ్చినాం. ఇప్పుడు వాళ్ళందరిపైన నిజంగా నువ్వు నిజాయితీ పరుడు ఆఫీసరు అయితే వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకో. ఆ షాపులన్నీ కూడా లైసెన్సులు రద్దు చేయి. నీకు ఎన్ని 100 బిల్లులు ఇస్తా, షాపులన్నీ మొత్తం క్లోజ్ చేసేయి. నేను తెచ్చిన బిల్లులు ఫోన్పేని కొట్టినా. మేము కూడా నీకంటే 2 ఆకులు ఎక్కువే ఉంది. మేము కూడా షాపులకు ఫోన్పే కొట్టినాము, వాళ్ళు బిల్లులు వేయలే, జస్ట్ కొటేషన్ మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని ఎన్ని షాపులు రద్దు చేస్తావో చెయ్యి. నేను గతంలో వినోద్ కుమార్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కే ఇచ్చాను, నేను బిల్స్తో సహా. ఇంతవరకు దాని మీద అతిగతి లేదు. ఒక కలెక్టరే యాక్షన్ తీసుకోలేకపోయాడు. వాళ్ళకు కూడా తెలుసు ఇవన్నీ అనంతపురంలో బిల్లులు లేకుండా ఈ దందా నడుస్తోందని. నిన్న లేక మొన్న సిగరెట్ల మీద, గుట్కాల మీద ఎన్నో న్యూస్ పెట్టినాం. నీకు ఎంత కక్ష లేకపోతే మాత్రం ఒక రైతు వచ్చి బిల్లులు అంటే ఏ షాపులో బిల్లులు ఇస్తున్నారు అంటున్నావు నువ్వు? ఏ షాపులో ఎన్ని బిల్లులు ఇస్తున్నారో నీకు తెలియదా? బిల్లులు ఇస్తున్నారా లేదా అని చిత్తు పేపర్ల మీద రాయిస్తున్నారు. రైతులు వస్తే ఎంత కూడా అడగరు. కొంతమంది రైతులకు పాపం దాని మీద ఉన్న రేట్లు కూడా తెలియవు. ఎంఆర్పి రేట్లు ఉంటే ఎంఆర్పి రేట్లు అమ్ముతారా? ఇవన్నీ మీకు తెలియదా? తెలిసి కావాలని గోక్కుంటున్నావు. గోక్కో. మేము కూడా అనంతపురంలో బిల్లులు లేకుండా నీ ముందర తీసుకొచ్చి పెడతాము. ఎన్ని షాపులు రద్దు చేస్తావో, ఎన్ని షాపులు లైసెన్సులు లేకుండా క్యాన్సిల్ చేస్తావో చూద్దాం. తప్పకుండా అదే పని మీద ఉంటాం. మేము కూడా ఆల్రెడీ తెప్పించినాము. మిగతా షాపులన్నీ కూడా మూపేపిచ్చి అనంతపురంలో డీలర్లందరూ కూడా మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ బిల్లులు ఇచ్చి రైతులకు పారదర్శకంగా బిల్లులు ఇచ్చినాడు పలానా అల్తాఫ్ ఖాన్ అని మిమ్మల్ని మేమే న్యూస్ పెట్టి అభినందించి ఒక పులహారం వేస్తాం. అల్తాఫ్ ఖాన్ గారు, మీరు ఈరోజు నుంచి మరి బిల్లు లేనివన్నీ నీకు తెచ్చిస్తాను, రెడీగా ఉండండి మీరు. అయ్యా ఏడీఏ గారు, గత సంవత్సరం 14వ తేదీ 7వ నెల 2025వ సంవత్సరం గతంలో పనిచేసిన కలెక్టర్ వినోద్ కుమార్ గారికి ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక సాక్షిగా, అంటే పబ్లిక్ గ్రీవెన్స్లో నేను ఇచ్చాను, బిల్లులు లేకుండా దందా జరుగుతోంది సార్, దీని మీద యాక్షన్ తీసుకో అని. ఆ బిల్స్తో సహా ఇచ్చాను కలెక్టర్ గారికి. మరి కలెక్టర్ గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే కలెక్టర్ గారు అంటే మీకంటే తక్కువ ఆఫీసరా? కలెక్టర్ గారికి చేత కాకనా? కలెక్టర్ గారికి తెలియదా ఇవన్నీ? నాతో చెప్పాడు, మీటింగ్ పెట్టుకొని చేద్దాము, నాకు కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి, బట్ అందరూ ఇదే విధంగా చేస్తున్నారు,
వీళ్ళని కొంచెం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, బట్ అందరి మీద ఒకేసారి యాక్షన్ తీసుకోలేము కదా, కొంచెం టైం ఇవ్వండి అని అడిగారు కలెక్టర్ గారు. ఇప్పుడు నీకు సురేష్ రెడ్డి పైన ఏకంగా ఓ రైతును పంపించి ట్రాప్ చేసి బిల్లు కక్షపూరితంగా రద్దు చేసినావు, దాంట్లో అనుమానం లేదు. అంటే నువ్వు కావాలని ఎందుకు చేసావు అనేది మాకు తెలుసు కాబట్టి నీ దగ్గరికి వచ్చి మేము అడిగాం, అయ్యా నువ్వు కక్షపూరితంగా సురేష్ రెడ్డిని టార్గెట్ చేసావు అని. పయ్యావులు నేను ఇద్దరు వచ్చాం. దాంట్లో అన్నాను, ఆ పయ్యావు కమ్మ నేను రెడ్డి, మాకు ఇవన్నీ ఈ భేదాలు లేవు సార్, మాకు ఏదైనా మంచోడైతే మంచి అని చెప్తాం, చెడు అంటే చెడు అని చెప్తాము, మాకు అట్లా ఏం ఉండదు అని కూడా చెప్పాం. దాంట్లో అదే న్యూసే ఉంది. కమలానగర్లోనూ సీట్లపైన నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను కలెక్టర్ గారికి, కలెక్టర్ గారు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదన్న అదే వాయిసే దాంట్లో ఉంది. దాంట్లో నేను డబ్బులు అడిగినట్లు ఎక్కడుంది, నిన్ను బెదిరించినట్లు ఎక్కడుంది? నీతో కలిసి కాఫీ తాగి నవ్వుకుంటూ వచ్చాం. దాన్ని నువ్వు దొంగగా రికార్డు చేసి ఈరోజు ఏదో బురద చల్లాలని చూస్తే చెరప్పకుర్రా చెడేవు. గుర్తుపెట్టుకో మిస్టర్. బిల్లులన్నీ ఉన్నాయి, మరి కలెక్టర్ గారికి ఇస్తా, మీకు ఇస్తా, పై అధికారులకు ఇస్తా, మంత్రులకు ఇస్తా, మేము చూస్తాం. మేము ప్రజలుగా ఒక భారతీయ పౌరుడిగా నేను ఫైట్ చేస్తా. బిల్స్ ఎవరు ఇవ్వట్లేదు, మరి ఎంతమంది దమ్మున్న కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, విజిలెన్స్ వాళ్ళు కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళ మీద కూడా ఎన్నో న్యూస్లు పెట్టినాం. మీ స్ట్రిక్ట్ ఆఫీసర్లు అందరూ రండి, మరి ఒకరు లైన్ కట్టండి, నేను ఏమేమి ఉన్నాయో అన్నీ బయట పెడతా, మొత్తం ముయించండి. తర్వాత ఏం జరుగుతుందో ప్రభుత్వమే దిగి రావాల్సి వస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో ఎన్ని అవినీతులు జరుగుతున్నాయి తెలియదా నీకు? అన్ని షాపుల్లో బిల్లులు ఇస్తున్నారా? మేము బెదిరించినామా? డబ్బులు అడిగినామా? నీ దగ్గర ఒక్క ఎవిడెన్స్ నేను డబ్బులు అడిగినట్లు నువ్వు చూపిస్తే ఈరోజే నా జర్నలిజానికి స్వస్తి పలుకుతా. ఇక నుంచి నేను జర్నలిస్ట్గానే కొనసాగనని ఛాలెంజ్ చేస్తున్నా మిస్టర్ అల్తాఫ్ ఖాన్. నేను విజయవాడలో ఉన్నా, లేదంటే నేనే మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని డబ్బులు అడిగినట్లు ఎక్కడన్నా కానీ చిన్న క్లూ, కనీసం ఒక వాయిస్ కానీ, నాకు ఫోన్పే కొట్టింది కానీ, నేను నిన్ను డబ్బులు అడిగింది కానీ ఒక్క రికార్డు వినిపిస్తే నేను నా జర్నలిజం వృత్తికి ఈరోజు నుంచే స్వస్తి పలుకుతా. నీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టు. పోనీ నీ దగ్గర నువ్వు చేసిన ఎన్నో పనులు నేను బయట పెడతా, నీ ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? ఒకటే సవాల్ విసురుతున్నా. నేను నికార్సైన జర్నలిస్టుగా నేను ఈరోజు కూడా ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను విజయవాడలో ఒక లాడ్జి రూమ్లో నుంచి ఈ వీడియో చేస్తున్నా. మిస్టర్ అల్తాఫ్ ఖాన్ గారు, మీరు కక్షగట్టి చేస్తుండేది వాస్తవం. మరి మిగతా షాపులు కూడా ఇదే విధంగా మీరు సీజ్ చేయాలని కోరుకుంటున్నా. బిల్లులన్నీ రెడీగా విజయవాడ నుంచి రాగానే అన్ని షాపుల బిల్లులు మీ ముందర పెడతా. ఎన్ని షాపులు సీజ్ చేస్తారు? నిజంగా మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే సురేష్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళవి కూడా సీజ్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. నేను నిజాయితీపరుడిని కాబట్టే నిన్ను డబ్బులు అడగలేదు. నిన్నే కాదు, నీ దగ్గర ఏ చిన్న వీడియో ఉన్నా కూడా డబ్బులు డిమాండ్ చేసావని దాంట్లో రాసావే, ఆ వీడియో రిలీజ్ చేసిన దాంట్లో మరి ఏది లేదే. నేను చెప్పినాను, ఒకటే చెప్పాను, అవును సార్ సురేష్ రెడ్డే కాదు, అనంతపురంలో ఏ షాపులలో కూడా ఈ విధంగా చేస్తున్నారు, బిల్లులు ఇవ్వట్లేదు, ఆ విధంగా అయితే ఎన్ని షాపులు బంద్ చేసుకుంటూ పోవాలో అని అడిగిండేది వాస్తవం. నువ్వు అదే రికార్డే దాంట్లో ఉంది. దాంట్లో కొత్తగా ఏముంది? దాంట్లో దౌర్జన్యము, దందాలు అని. దందాలు చేయాలంటే సార్ మీరు చేసే పనులన్నీ మేము బయట పెడితే కథ వేరే ఉంటుంది. ఏదో మేము చూన్నట్లు ఏదో పోయినాం తప్ప. సరే, ఓకే మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు, నిజాయితీ ఆఫీసర్లు మాకు కావాలి సార్. వస్తా సార్, విజయవాడ నుంచి వస్తాను, బిల్లులన్నీ ఇస్తా, రెడీగా ఉండండి మీరు.